ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. మహావీరుడు, స్వరాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని బీజేపీ నార్త్ మండల అధ్యక్షుడు లోక ప్రభాకర్ నాయుడు ఆధ్వర్యంలో స్థానిక తిరుమల బైపాస్ రోడ్ పిల్లర్ నెంబర్ 42 వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన వీరగాథలను స్మరించుకుంటూ స్వరాజ్య సాధనలో ఆయన చూపిన ధైర్యం, పరాక్రమం, పరిపాలనా దక్షత గురించి వివరించారు. యువత శివాజీ మహారాజ్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని దేశభక్తి, ధర్మరక్షణ, సామాజిక న్యాయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు గుండాల గోపీనాథ్, బీజేపీ తిరుపతి జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షులు ఎస్ మస్తాన్, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా నాయకులు మల్లారపు రవిప్రసాద్, బీజేపీ ఎస్సా మోర్చా నార్త్ మండల అధ్యక్షులు పాటూరి మనోజ్, బీజేపీ సెంట్రల్ మండల ఉపాధ్యక్షుడు తొండమనాడు సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ నాయకులు రామ్ కుమార్, పురుషోత్తం రెడ్డి, కిషోర్, రాయల్, ఆర్ఎస్ఎస్ నాయకులు కీర్తి వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలోనే అత్యుత్తమైన మహానుభావుడు ఛత్రపతి శివరాజ్ మహారాజ్ గారు. ఆయన చూపించిన మార్గమే చెట్లు కానీ పర్యావరణ కానీ ఆయన చూపించిన మార్గమే వందల సంవత్సరాలైన ఆయన మార్గంలోనే ప్రజలు నడుస్తున్నారు. శత్రు సైనికులు ఆయన పేరు చెప్తేనే గడగడలాంటి మా భారతదేశంలోనే మహారాజు లాంటి వాడు ఛత్రపతి శివరాజ్ మహారాజు. ఆయన ఈరోజు జయంతి సందర్భంగా మన దేశ ప్రజలు ప్రతి ఒక్కరూ తలంచుకోవాలని మనస్ఫూర్తిగా ఈరోజు కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి సందర్భముగా ఆయన్ని చిరస్మరణీయంగా తలుచుకుంటూ మన హిందూ ధర్మాన్ని చిరస్థాయిగా మొఘలాయులు దండెత్తిన టైంలో కూడా మన భారతదేశంకి పటిష్టంగా ఎంతో తన రక్తాన్ని దారపోసి మన హిందూ పౌరుషాన్ని నిలబెట్టిన మహావీరుడికి ఈరోజు ఘన నివాళులు అర్పిస్తూ ఆయన్ని ఎప్పుడు తలుచుకుంటూ మన హిందూ ధర్మాన్ని హైందవ ధర్మాన్ని ఎప్పుడు మన గుండెల్లో నింపుకోవాలని అందరికీ కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. శివాజీ గారు హిందుత్వం ఈరోజు ఇంత దూరం నిలబడిందంటే హిందూ సామ్రాజ్యం ఇంతవరకు ఎవ్వరు ఆ కట్టని కూడా శిథిలాన్ని చేయలేని విధంగా చేసే ఒక ఏకైక వ్యక్తి ఎవరు అంటే మన ఛత్రపతి శివాజీ గారు. ఎందుకంటే మొఘలాయులు 7 సంవత్సరాల పాలన అంటే అందరూ ఇవాళకి మారిపోయి ఉంటారు. కానీ ఆ స్థితిని లేకుండా హిందూ సామ్రాజ్యాన్ని నిలబెట్టిన వ్యక్తి మన